వడ్డే శోభనాథేశ్వరరావు గారు, వెంకటరామయ్య గారు, మస్తాన్ అలీ గారు, లక్ష్మణరావు గారు, వినయ్, అలాగే డాక్టర్ ఆలా గారు, విజయసాగర్ గారు, పటేల్ గారు, వసుంధర గారు, అందరికీ నా నమస్కారాలు. అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు పెట్టినటువంటి అంశంలోనే ఇది అక్రమ భూ కేటాయింపులు. భూ కేటాయింపును ఎవరు ప్రశ్నించడంలా, అక్రమంగా చేస్తున్నటువంటి భూ కేటాయింపులు ఎలా సాగుతున్నాయో చాలా సుదీర్ఘంగా అనేక విషయాల్ని ఈరోజు మన ముందు పెద్దలు ఉంచారు. ఈ అక్రమ కేటాయింపుల్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద నిర్బంధం ఉపయోగించడం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. అలాంటి నిర్బంధపు వార్తలు ప్రజల దగ్గరికి చేరకుండా కూడా చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కరేడు గురించి వసుంధర గారు మాట్లాడారు. ఆ కరేడులో ఒక కాలనీ ఎస్టీలకు సంబంధించిన కాలనీ. ఆ కాలనీలో ఇద్దరు మహిళల మధ్య ఒక చిన్న తగాదా వచ్చింది. వాళ్ళు కరేడు పోరాటంలో ముందు పీఠ నిలబడ్డారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు, హత్యాయత్నం కేసు పెట్టారు, మహిళలను తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా చూసేటటువంటి ప్రయత్నానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఏమనాలి దీన్ని మనం? ఇప్పుడు ఆర్సెలర్ మిట్టల్ వెళ్ళి భూమి పూజ చేసి వచ్చాడు. ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు వాళ్ళకి? 5,465 ఎకరాల భూమి ఇచ్చారు. ఇంకొక 30,000 ఎకరాల భూమి ఇవ్వడానికి ఇప్పుడు ప్లాన్ సంసిద్ధం చేశారు. అక్కడ ఈ మిట్టల్ కంపెనీ అనేటటువంటిది రావడానికి అక్కడ ప్రజలు అడ్డం పడుతున్నారు. మీకు గుర్తుండి ఉంటుంది, అక్కడ ఒక మత్స్యకార గ్రామం, ఆ గ్రామంలో ఒక డ్రగ్ పార్క్ పెట్టడానికి భూములు తీసుకుంటామని చెప్పేసి మొదలు పెడితే మత్స్యకారులందరూ కూడా అపోజ్ చేశారు. ఈ డ్రగ్ ఫ్యాక్టరీ పెడితే మొత్తం జలాలు కాలుష్యమై మా వృత్తి పోతుంది, మా జీవితం పోతుంది అని. దానికి అక్కడ రైతు సంఘం నాయకత్వం వహించింది. హోమ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గం అది. అక్కడికి వెళ్తే హోమ్ మినిస్టర్ నిలవేశారు. ఆ జనం లేదు, నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రపోజల్ డ్రాప్ చేస్తానని చెప్పొచ్చారు. డ్రాప్ చేస్తామని రహస్యంగా రైతుల చెవుల్లో చెప్పారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి అప్పలరాజు అని చెప్పేసి రైతు సంఘం నాయకుడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద, మిత్రులారా, జాతీయ భద్రతా చట్టం కింద. అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పద్ధతుల్లో ఎర్రచందనం కేసు పెట్టారని చెప్పారు కదా. అంతకు మించిన కేసు దానిలో వినడానికి లేదు, బెయిల్కి లేదు, ఏం మాట్లాడటానికి లేదు. ఎందుకు ఇది జరిగింది అంటే ఈ భూముల్ని మిట్టల్ కంపెనీకి అప్పచెప్పాలి. మిట్టల్ కంపెనీకి అప్పచెప్పడానికి ఈ రైతు సంఘం నాయకుడు బయట ఉంటే జనానికి గొంతు వస్తుందేమో, జనం అడ్డం తిరుగుతారేమో, కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం, మొత్తం గ్రామాలన్నీ పోలీసులు నింపడం, ఏ ఒక్కరిని బయటికి రానివ్వకుండా చూడటం, ఆ రకంగా మిట్టల్కి భూమి పూజ చేసి మిట్టల్ కంపెనీకి అప్పచెప్పారు. ఎందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం? ఇది ఒక్క కేసు కాదు మిత్రులారా. నేను రేపల్లిలో ఉన్నప్పుడు వాన్పిక్ మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. 22,000 ఎకరాల భూమి వాన్పిక్కి సేకరించింది. ఇప్పటి కూడా అక్కడ నిజాంపట్నం పోర్ట్ లేదు, లేకపోతే అక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ లేవు, ఇండస్ట్రియల్ క్యారిడార్ లేదు, ఏమీ లేదు. కానీ 22,000 ఎకరాల భూములు రైతుల నుంచి వెళ్ళిపోయినాయా లేదా? ఈరోజు వాన్పిక్ కంపెనీ పేరుతో ఉన్నాయి అవి. వాన్పిక్ కంపెనీ చేసినటువంటి ఫ్రాడ్కి మొత్తం 11,000 ఎకరాలు అందులో ఈడీ అటాచ్ చేసింది. ఇందాక హిందూ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావించారు. లేపాక్షి భూములు తీసుకువెళ్ళి బ్యాంకులో తాకట్టు పెడితే వేలంపాట్లు జరుగుతున్నాయి. రైతుల నోట్ల మట్టి. చాలామంది రైతులకి, కొంతమంది రైతులకు కాంపన్సేషన్ ఇస్తున్నారు మిత్రులారా, కొంతమందికి ఇవ్వడం లేదు. ఈ ఇవ్వనటువంటి రైతుల గోడు పట్టించుకునేది లేదు. ఇదేదో జనం ఎవరిని అడగకుండా ఉండడం కాదు మిత్రులారా. ఇటీవల మీరు అసెంబ్లీ సెషన్స్లో చూస్తే పరిశ్రమల శాఖ మంత్రిని తెలుగుదేశం ఎమ్మెల్యేలే అడిగారు. ఏమని అంటే, అచ్యుతాపురంలో అదానీ కంపెనీ కోసం భూముల్ని సేకరించారు, ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఈ నష్టపరిహారం ఇవ్వమని రైతులు మమ్మల్ని అడుగుతున్నారు, మేమేం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అని. ఇది అధికార పక్షపు ఎమ్మెల్యేలు. యనమల రామకృష్ణుడి కుటుంబంలోనే ఉంది కదా ఒక అమ్మాయి, బహుశా దివ్యానో దీప్తినో ఒక అమ్మాయి ఎన్నికైంది.
ఆ అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఎమ్మెల్యే, ఇద్దరు కూడా ప్రశ్న వేశారు. అంటే రైతులకి నష్టపరిహారం ఎవరు, భూములను అక్రమంగా తీసుకుంటారు. ఇంతకుముందు ప్రస్తావించారు ఒక ప్రయోజనం కోసం, పటేల్ గారు ప్రస్తావించారు, ఆ భూమి ఇస్తే మళ్ళీ తిరిగి ఎస్సీలకి ఇలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. కానీ మిట్టల్కి ఇస్తే, అదానికి ఇస్తే, హిందూ ప్రాజెక్ట్స్కి ఇస్తే, లేకపోతే ఇంకో సోలార్ ప్రాజెక్ట్స్కి ఇస్తే అన్ని నిబంధనలు ఎత్తేస్తారు. తాజాగా చేసిన నిర్ణయం ఏంటి క్యాబినెట్? సేల్ డీడ్. అంతకుముందు సేల్ అగ్రిమెంట్, ఇప్పుడు సేల్ డీడ్. అంటే ఈ కండిషన్స్ ఏమి ఉండవు. నువ్వు పరిశ్రమ కోసం తీసుకొస్తే భూమి ఇస్తే మళ్ళీ తిరిగి పరిశ్రమ పర్పస్ కోసం ఇవ్వాలా, లేకపోతే పలానా పద్ధతిలో ఉపయోగించాలా, లేకపోతే 5 ఏళ్లకి భూమి నువ్వు డెవలప్ చేయకపోతే తిరిగి ఇవ్వాలా, ఇలాంటి అనేక కండిషన్స్ ఏవైతే పెట్టుకున్నామో ఇవేమీ వర్తించవు. నీకు సేల్ డీడ్ ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు పాపం భారం అయిపోయిందట. 94 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తిరిగి ఇచ్చేటట్లు క్యాబినెట్ నిర్ణయం జరిగింది. అంటే క్యాబినెట్ ఎందుకోసం పనిచేస్తుంది? వాళ్ళ జనం చేతుల్లో డబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవచ్చు, వాళ్ళ చెవుల్లో పూలు పెట్టి మనం ఏమైనా నిర్ణయాలు చేసుకోవచ్చు అనేటటువంటి పద్ధతుల్లో రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములు మిత్రులాల, 1 కాదు 2 ఎకరాలు కాదు 3 ఎకరాలు కాదు, లక్షల ఎకరాల భూముల్ని ఈ ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. దానికి రకరకాల మాటలు చెప్తుంది. గొప్ప బ్రహ్మాండమైన పని చేశాడట చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి? ల్యాండ్ పూలింగ్ ద్వారా పచ్చి మోసం చేశాడా లేదా ఇవాళ రైతుల్ని? ఇది మేము చెప్తున్న మాట కాదు. ఇటీవల సిపిఎం పార్టీ అలాగే ఇతర మిత్రులు అందరూ కలిసి రాజధాని ప్రాంతంలో ఒక యాత్ర నిర్వహించారు. ఎట్లా ఉంది రాజధాని ప్రాంతం అభివృద్ధి, అక్కడ సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు? అంతకుముందు భూములు ఇచ్చేటప్పుడే 34,000 ఎకరాలు అవసరం లేదు, 5,000 ఎకరాలు ఉంటే రాజధాని బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అని సిపిఎం పార్టీ ఆనాడు చెప్పింది. మీరు రాజధాని నిర్మాణం చేసుకోదలుచుకుంటే ఇవన్నీ చెయ్యొచ్చు అని. దాన్ని ఆలకించలా. ఆ రోజు రైతుకి 25 లక్షల నుంచి 50 లక్షలు, ₹1,00,00,000 లాభం కనిపిస్తుంది కాబట్టి రైతులు కూడా అమాయకంగానే నమ్మారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఓహో మాకు బాగా జరుగుతుంది అనుకున్నారు. 2 ఏళ్ల అనుభవంలో వాళ్ళ భూములు ఇంతకుముందు చెప్పినట్లు తిరిగి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల. ఆ ఇచ్చినటువంటి ప్లాట్లు కూడా కొనేవాడెవడో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ అదనంగా భూమి సేకరణ. ఈ అదనపు భూమి సేకరణకి నారాయణ గారు ఇప్పుడు చెప్పినట్లు ఇచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇది మోసం చేసి తీసుకోవడం తప్ప, లేనిపోయినటువంటి మాటలు చెప్పి తీసుకోవడం తప్ప ఏదైనా వాస్తవం జరిగిందా? గూగుల్ సెంటర్ విశాఖపట్నంలో పెట్టారు కదా, ఏం చెప్తున్నారు లోకేష్ గారు? 1,00,000 ఉద్యోగాలు వస్తాయని. కేంద్ర మంత్రి గారు వచ్చి ఏం చెప్పారు? 5-6 వేల కంటే ఉద్యోగాలు రావని. అంటే ఎవరి మాట జనం నమ్మాలా? ఎందుకింత పచ్చబద్ధాలు చెప్తున్నారు? ఈ గూగుల్ సెంటర్కి తీసుకునేటువంటి భూములు వాస్తవానికి వేరే పర్పస్ కోసం ఏపీఐఏసీ తీసుకుంది. ఆ పర్పస్ కోసం తీసిన భూముల్ని గూగుల్ సెంటర్కి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి ఈఏఎస్ శర్మ గారు ప్రభుత్వానికి రాశారు. చట్టం వీళ్ళకి అవసరంలా? ఈరోజు అదానీ అందులో భాగస్వామి, అన్నీ అదానీ నిర్వహిస్తాడు, కానీ పేరు గూగుల్ది. ఈ అదానీ గారికి 3 ఏళ్ల క్రితమే 160 ఎకరాల భూమి ఋషికొండ ప్రక్కన ఇచ్చారు. ఇంతవరకు అక్కడేం టెక్ పార్కులు రాలా. వాస్తవానికి హిందూ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరుకి దగ్గరగా ఉండి డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది. 950 కోట్ల రూపాయలు బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకున్నటువంటి విశ్వమోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ డబ్బుల్ని వేరే మళ్ళించుకున్నాడు, తినేశాడు. డెవలప్ చేస్తే ఈ పాటికి ఇండస్ట్రీస్ వచ్చాయి కదా. ఇక్కడ రాజధానిలో నిన్న ఒక మిత్రుడు రాజధాని వెళ్ళొచ్చాడు చూడటానికి. వచ్చాక అడుగుతున్నాడు ఎలా ఉంది అంటే, బాగానే ఉంది, ప్రభుత్వ బిల్డింగుల వరకు రోడ్ల వరకు కడుతున్నారు, బాగానే ఉంది, అసలు ఇక్కడ ఏమి ఇండస్ట్రీ వస్తుంది డెవలప్మెంట్కి అని. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలదా? నిమ్స్ పామూరులో, ప్రకాశం జిల్లా వాళ్ళ వెనకబడిన మార్కాపురంలో నిమ్స్ కోసం స్థలాలు తీసుకున్నారు. ₹1 అక్కడ ఖర్చు పెట్టాల ఇంతవరకు. ఇంతకుముందు కరేడు గురించి ప్రస్తావించారు. రామాయంపేట కట్టాలా లేదా అనేటటువంటిది చర్చల్లోనే సాగిపోతూ ఉంది. అందువల్ల రాష్ట్రంలో ఒక పెద్ద మాయ సృష్టించబడింది మిత్రులారా. ఈ రాష్ట్రంలోనే కాదు, ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి రైతుల భూముల్ని కబ్జా చేసి, కబ్జా కూడా అనకూడదేమో, దాన్ని రాబరీ, దోపిడీ,
ఈ దోపిడీ చేసి రైతులు భూముల్ని కొల్లగొట్టడం ద్వారా రైతులకు మాత్రమే నష్టం కాదు మిత్రులారా, భూమి మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలు, రైతులు కూడా వలస కూలీలుగా మారి అడ్డా కార్మికులుగా బ్రతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడుతున్నారు. యువత ఈరోజు ఉద్యోగాల కోసం, పని కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతా ఉంది. ఈరోజు అక్కడో ఇక్కడో పని దొరికే పరిస్థితికి మించి రేపు రాబోయే కాలంలో మరింత దారుణమైనటువంటి నిరుద్యోగ సమస్యని చదువుకున్న వాళ్ళతో సహా ఎదుర్కోబోతా ఉన్నారు. కాబట్టి ఈ అక్రమాలని ఎదిరించడానికి అందరం సంసిద్ధం కావాలా, అంతకుమించి మార్గం లేదు. ఆ మార్గం వైపు పయనించడమే ఉత్తమమని, ఆ రకంగా ఏ ప్రభుత్వమైనా సరే చేయనట్లయితే ఆ ప్రభుత్వానికి నూకలుండవు అనేటటువంటిది కూడా ప్రజలు హెచ్చరిక చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు. లక్ష్మణ్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు.